hello, good afternoon, namaste and welcome to Southern International Hotel Management Academy సమర్పించు షెఫ్ స్పెషల్. ప్రతి రోజులానే ఈ రోజు కూడా మీ షెఫ్ స్పెషల్ సిద్ధమైపోయిందండి. ఒక డిఫరెంట్ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయడానికి. మరి ఆ డిఫరెంట్ రెసిపీ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఇన్వైట్ చేసేయాలి మన స్పెషల్ షెఫ్ మధుసూదన్ గారిని. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. మీరు ఎట్లున్నారు? నేను కూడా చాలా సూపర్ గా ఉన్నాను. సో ఏంటి ఈ రోజు మాకు పరిచయం చేయబోయే ఆ రెసిపీ? అంటే జనరల్ గా పులిహార అంటే మనం మామూలు రైస్ తో తయారు చేసుకుంటాం. అవును. అదే రైస్ మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ రైస్ లేనిది వాళ్ళకి ఆ రోజు మీల్ ఫినిష్ అవ్వదు అస్సలు. సో అలాంటి రైస్ లైక్ ఎవరైతే డైటింగ్ లో ఉంటారో వాళ్ళకి బ్రౌన్ రైస్ పులిహార ఈ రోజు తయారు చేసుకుందాం. సో నేను ఓన్లీ బ్రౌన్ రైస్ విన్నాను. బ్రౌన్ రైస్ తో పులిహోర కూడా, ఇది పాసిబుల్ ఓన్లీ ఇన్ షెఫ్ స్పెషల్, అంతే కదా? సో ఇవాల్టి మన రెసిపీ బ్రౌన్ రైస్ పులిహోర. మరి బ్రౌన్ రైస్ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. బ్రౌన్ రైస్ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్, చింతపండు గుజ్జు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, ఎండిమిర్చి ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, నూనె. బ్రౌన్ రైస్ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో వెరీ ఫస్ట్ స్టెప్, స్టవ్ వెలిగించేద్దాము. అంటే నేను రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. డైటింగ్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఆలివ్ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటది. సో నెక్స్ట్ పోపు దినుసులు వేసుకుందాం. పులిహోర అనేటప్పటికి మనకు పోపు దినుసులు అయితే కామన్. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అట్లనే పల్లీలు. యాక్చువల్ గా మనకి పండుగలు అనగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో పులిహోర ఇస్ మస్ట్. కానీ ఈ మధ్య రెగ్యులర్ పులిహోర తిని, అంటే లెమన్ పులిహోర అని, చింతపండు పులిహోర అని ఇలా ట్రై చేస్తూ అంటే కాస్త డిఫరెంట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా బ్రౌన్ రైస్ పులిహోర ట్రై చేస్తే ఫెస్టివల్ ఇంకాస్త స్పెషల్ అవుతుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సూపర్. అయితే సో మనకి తాలింపు కూడా మంచిగా ఏగింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుందాండి. ఓకే. అట్లనే పచ్చిమిరపకాయ ముక్కలు, అట్లనే అల్లం. ఎస్. ఓకే, పులిహోరలో అల్లం వేస్తామా? ఎస్, 110%. ఎందుకంటే పులిహోర తినేటప్పుడు ఈ పోపులతో పాటు అల్లం డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే థ్రోట్ పెయిన్ ఉన్నా సరే, లేదంటే తినేటప్పుడు మంచి అరోమా గానీ, అల్లం కూడా చాలా గుడ్ ఫర్ హెల్త్ అనమాట యాక్చువల్లీ. ఎస్. సో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. యా. ఓకే. సో ఆల్మోస్ట్ మన టెంపరింగ్ కూడా అయిపోయింది, ఫ్రై అయింది. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు మనము కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్ లో స్పెషల్ డిష్ సిద్ధం చేసుకోవడానికి ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో కొంచెం మనం పసుపు వేసుకుందామండి. అట్లనే సాల్ట్ వేసుకుందాం. సో అట్లనే చింతపండు గుజ్జు చేసుకుందామండి. 1 కప్పు. నేను ఆల్రెడీ చింతపండు మంచిగా నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో మనం చింతపండు పులుసు వరకు వచ్చేసరికి చింతపండు కాస్త అంటే పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు అండ్ తక్కువ తిన్న వాళ్ళు ఉంటారు. సో తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు తీసుకున్న పోర్షన్ కి ఇది సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఏంటంటే సిట్రస్ కూడా చాలా హెల్దీ అండి. లైక్ ఆరెంజ్ గానీ, లైక్ లెమన్ గానీ. వెరీ ఇంపార్టెంట్. స్కిన్ కి బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకొకటి బ్రౌన్ రైస్ తో మనం పులిహోర అంటే ప్లెయిన్ బ్రౌన్ రైస్ తినడం ఓకే, అండ్ బ్రౌన్ రైస్ పులిహోర అనేది ఇప్పుడే తెలుసుకున్నాము. అండ్ బ్రౌన్ రైస్ తో స్వీట్స్ ఏమైనా ట్రై చేయొచ్చా? ఎస్, బ్రౌన్ రైస్ కీర్ తయారు చేసుకోవచ్చండి. షుగర్ ఫ్రీ షుగర్ దొరుకుతుంది మనకు బయట. షుగర్ ఫ్రీ షుగర్ తీసుకొచ్చిన తర్వాత మనం బ్రౌన్ రైస్ మంచిగా వాష్ చేసుకుని మిల్క్ లో సోయా మిల్క్ గానీ, సోయా మిల్క్ కూడా 0 క్యాలరీస్ 0 ఫ్యాట్ ఉంటది అనమాట అందులో. దాంతో కూడా మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు. స్వీట్ యాక్చువల్ గా బ్రౌన్ రైస్ అంటే టేస్ట్ లెస్ ఉంటుంది, అంటే టేస్టే ఉండదు అంటారు కదా. సో ఇప్పుడు దాని టేస్ట్ పెంచడానికి మనం ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తాం? అంటే ఇందులో ఇంకా యాడ్ చేసుకోవాలంటే పులిహోరలో టేస్ట్ అనేది ఇంకే అందులో ఇంకా మనం ఫస్ట్ తినేటిదే ఏ ఐటమ్ లో మనకి టేస్ట్ ఉండదో అదే ఆ ఐటమ్ లోనే మనకి హెల్త్ ఎక్కువ ఉంటది అనమాట. ఓహో, టేస్ట్ లేని ఐటమ్ లో హెల్త్ ఉంటుంది అంటారా? ఓకే. అంటే మనం అనుకుంటాం
చూడండి, అంటే మన నాలిక మన టేస్ట్ అనేది చిన్నప్పటి నుండి కూడా మనకి ఒక అలవాటు అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు హెవీగా తింటాం. సో ఒక్కసారి మనకి ఏంటంటే అన్ని తగ్గించుకుని డౌన్ కి వచ్చేసరికి అది నచ్చకపోవచ్చు అనమాట. ఓకే. సో అది కొంతమందికి ఏంటంటే బై చైల్డ్హుడ్ నుండి కూడా లో క్యాలరీస్ ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం అమృతంలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాము, కాస్త కొంచెం అది మగ్గడానికి టైం పడుతుంది అంటారు. ఒక 5 minutes టైం పడుతుందండి. సో మధు గారు చెప్పాలండి ఎక్కడి వరకు వచ్చింది మన ప్రాసెస్? సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, దగ్గరికి అయిపోయింది. మనం బ్రౌన్ రైస్ ని యాడ్ చేసుకుందాం. బ్రౌన్ రైస్ యాజ్ నార్మల్ గా మనం వైట్ రైస్ ని ఎలా నార్మల్ రైస్ ని ఎలా కుక్ చేస్తామో అలానేనా, లేదా ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? సేమ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే దానికన్నా కొంచెం ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది. ఎక్కువ ప్రాసెస్ అంటే కొద్దిగా ఎక్కువ టైం కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది బ్రౌన్ రైస్. ఓకే, అంటే బ్రౌన్ రైస్ ఎప్పుడు బాయిల్ చేసినప్పుడు కూడా సాఫ్ట్ గా అనిపించాలి, చాలా సాఫ్ట్ గా. ఆఫ్టర్ మనం గింజని తీసిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్ లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే వెనక్కి లైక్ మళ్ళీ టైట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనం బాయిల్ చేసుకున్నప్పుడే మనం పట్టుకుంటాం. ఇంట్లో జనరల్ గా లేడీస్ ఏం చేస్తారంటే ఒక అన్నం పట్టుకుంటారు, ఒక పీస్ అయిపోయింది అనుకుంటారు. అట్లా కాకుండా మరి కొంచెం ఓవర్ కుక్ గా చేసుకుంటే గింజ తీసిన తర్వాత మళ్ళీ మనం ప్లేట్ లో కానీ అందులో వేసుకుంటే ఆటోమేటిక్ మళ్ళీ షేప్ అనేది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే, అంటే బ్రౌన్ రైస్ కి స్పెషల్లీ మనం కుకింగ్ టైం అనేది కాస్త ఎక్కువ ఇవ్వాలి, లేదు అంటే అది మళ్ళీ నార్మల్ పొజిషన్ అంటే గింజగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో బ్రౌన్ రైస్ కుక్ చేసినాం, ఆ బ్రౌన్ రైస్ ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. సో ఏం చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే సిట్రస్ ఉంటాయి కదా, సిట్రస్ కూడా కొంచెం మళ్ళీ ఆ ఎన్నను కూడా టైట్ చేస్తుంది అనమాట. సో అదొకటి. ప్లస్ ఏంటంటే బ్రౌన్ రైస్ కూడా చాలా సాఫ్ట్ గా ఇప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి. ఎస్, కాసేపు ఒక 3 minutes వరకు కూడా మనం ఇలా జస్ట్ లైట్ గా వెయిట్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం అన్నం కూడా కొంచెం లైట్ గా ఆ స్టీమ్ పట్టినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. లైక్ చల్లటిది కూడా మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఏమైనా డౌట్ ఉంటే ఉన్న పీసుల్లో కూడా అంటే లైక్ రైస్ లో కూడా ఏదైనా కొంచెం మైట్ బి డౌట్ ఉంటే కుక్ అయిపోతుంది. అంటే బ్రౌన్ రైస్ కి కంప్లీట్ గా బేస్ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఏది ప్రిపేర్ చేసామో పోపు కంప్లీట్ గా వేసి టామరిన్ అంతా వేసి కుక్ చేసాం కదా, అదంతా రైస్ కి పట్టేంత వరకు ఒక 3 minutes వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, సో మరి డిష్ అయిపోయిందా? ఎస్, ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఏం చక్కగా మన గుమగుమలాడే బ్రౌన్ రైస్ పులిహోర అయిపోయింది. సో సర్వ్ చేస్తున్నా. ఓకే, చాలా చక్కగా కనిపిస్తున్నాయి మనం యాడ్ చేసుకున్నవన్నీ కూడా. అండ్ చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది, సూపర్ గా ఉంది. బ్రౌన్ రైస్ తో పులిహోర ఇంత అద్భుతంగా ఉంటుంది అని అంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అఫ్ కోర్స్ టేస్ట్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది, బికాస్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన డిష్. ఓకే, సో ఏం చక్కగా మన బ్రౌన్ రైస్ పులిహోరకి కొంచెం గార్నిష్ చేసుకుందాం అండి. ఫ్రై చేసిన ఎండుమిరపకాయలతో, అట్లనే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసింది ఉంది. లైట్ గా ఫ్రై చేసుకుందాం, లైట్ గా గార్నిష్. సో ఇదండి విజయ్ గారు, మన బ్రౌన్ రైస్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చెప్తే మన ప్రాక్టికల్ రెడీగా ఉన్నారన్నమాట చేయడానికి. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, యమ్మీ బ్రౌన్ రైస్ పులిహోర మన అందరి కోసం సిద్ధమైపోయింది. సో నేను టేస్ట్ చేసి మీకు చెప్పే ముందు తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరోసారి చూసుకుందాం. బ్రౌన్ రైస్ పులిహోరకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్, చింతపండు గుజ్జు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, నూనె. బ్రౌన్ రైస్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్ పులిహోర రెడీ. ఓకే, సో ప్రాసెస్ అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. పులిహోర అంటేనే యూజువల్ గా అందరికి అండ్ స్పెషల్లీ నాకు చాలా ఇష్టం. అందులో బ్రౌన్ రైస్ ఒక డిఫరెంట్ రెసిపీని పరిచయం చేశారు. సూపర్, చెప్తున్నాను కదా,
అంటే మనం ఫెస్టివల్స్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలి డిష్ అనుకునే వాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అండ్ వాళ్ళకి అర్థం అయిపోయింది నా ఎక్స్ప్రెషన్స్ తోనే. ఎలా ఉందంటే ఏం చెప్తామండి, యమ్మీగా ఉంది. సో మధు గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మిస్ కాకుండా మేము చెప్పిన ప్రాసెస్ స్టెప్ వైజ్ అది ఫాలో అయిపోయి డిష్ ప్రిపేర్ చేసుకుంటే యమ్మీగా ఒక స్పెషల్ రెసిపీ మీకు సిద్ధం అయిపోతుంది. ఇవాల్టి మన ఎపిసోడ్ మిస్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా youtube.com/etvabhiruchi ఆర్ facebook.com/etvabhiruchiకి లాగిన్ అయి ఫాలో అయిపోండి. సో మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సాలన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు షెఫ్ స్పెషల్. Until then, this is Vijay and Chef Madhusudan signing off. Bye.